హాయ్ అండి. ఈరోజు మన టేస్టీ రెసిపీ పాలకూర పెసరపప్పు. ఇది రైస్, రోటీ, చపాతీలోకి చాలా బాగుంటుంది. వీడియోలోకి వెళ్ళే ముందు మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ట్యాప్ చేయండి. ఇప్పుడు తయారు చేసుకునే విధానం తెలుసుకుందాం. ఇప్పుడు ఒక ప్యాన్ పెట్టుకొని అందులో 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయ్యాక 1 టీ స్పూన్ జీలకర్రను వేసుకోవాలి. జీలకర్ర చిటపటలాడాక 5-6 చిన్నులపాయ రెబ్బలను కచ్చాపచ్చాగా దంచుకొని వేసుకోవాలి. చిన్నులపాయలు వేగిన తర్వాత ఉల్లిపాయలు, పచ్చిమిర్చిని వేసుకొని కలుపుకోవాలి. ఇందులో మనం కారం వేసుకోము, అందుకే స్పైసీకి తగినంత పచ్చిమిర్చిని వేసుకోవాలి. ఉల్లిపాయలు, పచ్చిమిర్చి వేగిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న పాలకూరను వేసుకొని ఒకసారి కలుపుకొని మూత పెట్టి 2 నిమిషాలు మగ్గనివ్వాలి. రెండు నిమిషాల తర్వాత మూత తీసి 1/2 టీ స్పూన్ పసుపు వేసుకొని ఒకసారి కలుపుకోవాలి. అరగంట నానబెట్టుకున్న 1/2 కప్పు పెసరపప్పుని వేసుకొని ఒకసారి కలుపుకోవాలి. దీనిని ఒక 2 నిమిషాలు మూతబెట్టి మగ్గనివ్వాలి. 2 నిమిషాల తర్వాత మూత తీసి ఒకసారి కలుపుకొని 1 గ్లాస్ వాటర్ పోసుకోవాలి. దీనిని కలిసేలాగా బాగా కలుపుకొని మూత పెట్టి ఒక 2 నిమిషాలు మగ్గనివ్వాలి. 2 నిమిషాల తర్వాత మూత తీసి కొంచెం చింతపండు రసాన్ని వేసుకోవాలి. తర్వాత టేస్ట్కి సరిపడినంత ఉప్పును వేసుకొని ఒకసారి కలుపుకోవాలి. ఇప్పుడు మరో 2 నిమిషాలు మూత పెట్టి మగ్గనివ్వాలి. 2 నిమిషాల తర్వాత మూత తీసి ఒకసారి కలుపుకోవాలి. పెసరపప్పుని నానబెట్టుకున్నాం కాబట్టి తొందరగా ఉడికిపోతుంది. అంతే, పాలకూర పెసరపప్పు రెడీ. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్ చేయండి. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి.